హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మరి ఎన్నికల డ్యూటీలో కొంచెం బిజీగా ఉండటం వల్ల క్లాసులు ఎక్కువగా చేయలేకపోతున్నాను. మరి మన ఫ్రెండ్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చేయమని చెప్తున్నారు. వాటికి కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. మరి నాకు వీలు దొరికినప్పుడు చేయడానికి ప్రయత్నిస్తాను. మరి మనకి బ్రహ్మ ముహూర్తం అని ఒకటి ఉంది. ఆ బ్రహ్మ ముహూర్తం అనేటువంటిది 3 గంటల నుంచి సూర్యోదయం లోపల మాత్రమే ఉంటుంది. 3 గంటల నుంచి 5:30 లోపు ఉంటుంది. ఈ 3 గంటల నుంచి 5:30 గంటల మధ్యలో ఎవరైతే నిద్ర లేచి మరి తన యొక్క భవిష్యత్తుకి అవసరమైనటువంటి విధి విధానాలను రూపొందించుకుంటారో వారే సక్సెస్ బాట పడతారు ఫ్రెండ్స్. కాబట్టి ముందు ఈ యొక్క వీడియో చూసేటువంటి వాళ్ళు 3 గంటల నుండి ఈ యొక్క 5:30 గంటల లోప లేస్తున్నారా లేదా చూడండి. మరి 5:30 లోపల లేకుండా ఉంటే ఈ వీడియో చూసినా కూడా ఏదో టైం పాస్ చూస్తున్నారు అనుకుంటున్నాను. ఏంది సార్ ఇట్లా చెప్తున్నారు అనుకోవద్దు, నెగిటివ్ కాదు ఫ్రెండ్స్, పాజిటివ్. మిమ్మల్ని బాగుపరచడం కోసం నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు రేపటి నుంచి అయినా ఉదయం లేండి, చక్కగా సూర్యోదయానికంటే ముందే లేచి చదవండి, మంచి మార్కులు కొట్టండి. ఓకే, ఈరోజు జీర్ణ వ్యవస్థ పార్ట్ 2 చెప్పుకుందాము. మరి డిలే అయినందుకు సారీ ఫ్రెండ్స్. ఇక జీర్ణ వ్యవస్థలో మనం ఇంతకుముందు ఇక ఆహార వాహికలో జీర్ణక్రియ జరగదని చెప్పుకున్నాం, ఆశకుహరం చెప్పుకున్నాం, దంతాలు చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం. ఈ రోజు మనం ఈ యొక్క జీర్ణ వ్యవస్థ అనేటువంటి దాంట్లో జీర్ణాశయం అనేటువంటిది ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. మరి ఈ జీర్ణాశయంలోకి వస్తే మనకి ఎగ్జామ్ పాయింట్లు ఎలా ఉంటుందంటే హెచ్సిఎల్ అనేటువంటి జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుంది అన్నమాట. ఈ యొక్క హెచ్సిఎల్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మన ఆహారం ద్వారా వచ్చినటువంటి సూక్ష్మ జీవులను నశింపచేస్తుంది. ఈ బిడ్డ గారు మన శరీరంలో జీర్ణాశయంలో ఆహారం ద్వారా బయట నుండి నీటి ద్వారా వెళ్ళినటువంటి సూక్ష్మజీవులు నశింపజేసేటువంటి పదార్థం ఏమిటి? HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఇది ఆమ్లత్వం కలిగి ఉంటుంది. ఇది యొక్క ఆమ్లత్వం కలిగి ఉంటుంది. దీని యొక్క pH వాల్యూ ఎంత ఉందంటే 2 ఉంటుంది అనమాట. మీకు తెలుసు pH వాల్యూ అంటే హైడ్రోజన్ అయానుల గాఢత. మరి 7 వరకు ఉంటే ఆమ్లత్వం అంటారు, 7 కంటే పైన గారి pH వాల్యూ ఉంటే దాన్ని క్షారత్వం అంటారు, 7 మాత్రమే ఉంటే అది తటస్థం అంటారు అనమాట. న్యూట్రలిటీ స్థితి అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక మనకి జీర్ణాశయంలో ఎంజైమ్స్ కొన్ని ఉంటాయి, అవేమేమిటో చూద్దాం. జీర్ణాశయంలో ఉండేటువంటి ఎంజైమ్స్ కంటే కూడా మనం ప్రపంచంలో మోడీ దగ్గర నుంచి బిచ్చిగాడి వరకు ఎవరిని గమనించినా కూడా మన ప్రపంచంలో 3 పదార్థాలే తింటాం మనం. అది డబ్బున్నవాడైనా పేదవాడైనా ఎవరైనా సరే. అవి ఏమిటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు. కార్బోహైడ్రేట్స్ అంటే మనం అన్నం తినేటువంటివి, అది శక్తినిస్తుంది. ప్రోటీన్స్ అంటే శరీర నిర్మాణానికి పనికి వస్తాయి. ఈ యొక్క కొవ్వులు కూడా శరీర శక్తికి మాకు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే కార్బోహైడ్రేట్స్ లేనప్పుడు ఫ్యాట్ శక్తిగా ఉపయోగపడుతుంది. మనకి ఒకసారి సింపుల్ గా అడిగాడు, శరీర నిర్మాణానికి బాడీ బిల్డింగ్ కి ఏ పదార్థాలు అవసరం అవుతాయి? ప్రోటీన్స్. ఇవి మాంసకృతులు అంటారు అన్నమాట. ఓకే, మరి ఈ యొక్క అమైలేజ్ గురించి మనం అక్కడ చెప్పుకున్న లాలాజలంలో వస్తుందని, అది పిండి పదార్థం మీద లేదా కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది. ఈ యొక్క ప్రోటీన్స్ అనేటువంటి వాటి మీద పనిచేసేటువంటి ఎంజైమ్ పెప్సిన్. ఈ యొక్క పెప్సిన్ అనేటువంటిది చైతన్య రహిత స్థితిలో ఉంటుంది అన్నమాట. అంటే పెప్సినోజిన్ అనేటువంటి జెన్ అనేటువంటిది ఉంటే అది చైతన్య రహితంగా ఉంటుంది. అప్పుడు ఈ యొక్క HCl అనేటువంటిది ఆ యొక్క పెప్సినోజిన్ అనేటువంటి దాని మీద చర్య జరిపి పెప్సిన్ అనేటువంటి చైతన్యవంతమైనటువంటి విటమిన్ ఎంజైమ్ గా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ప్రోటీన్స్ పెప్సిన్ అనేటువంటిది పెప్టోన్స్ గాను ప్రోటీయోజులు గాను మారుస్తుంది అనమాట. మళ్ళా కొవ్వులు కూడా మనం తింటాం, నూనె పదార్థాలన్నింటినీ కూడా కొవ్వులుగా చెప్పుకుంటాం. అది లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఈ యొక్క కొవ్వుల మీద చర్య జరుపుతూ ఉంటుంది. ఇక్కడ కొవ్వులు అతి ఉత్పన్నాలు ఏమిటాయంటే కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు అన్నమాట. ఇక మనకి చిన్న పిల్లల్లో ఉండేటువంటి ఎంజైమ్ ఏమిటని నాకు చాలాసార్లు అడుగుతున్నాడు, అది రెనిన్. అది ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా పాలు తాగుతుంటారు ఫ్రెండ్స్, అందువల్ల ఈ యొక్క పాలను జీర్ణం చేసేటువంటి ఎంజైమ్ ఏంటంటే రెనిన్ అనేటువంటి ఎంజైము. పాలను పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ ఏదయ్యా? రెనిన్ అనమాట. ఇది ఈ యొక్క జీర్ణక్రియలో పాలు సంబంధిత పెరుగు ఇటువంటి పదార్థాలు జీర్ణక్రియలో సహాయపడుతూ ఉంటుంది. ఓకే, మరి ఈ యొక్క జీర్ణాశయం అనేటువంటిది దాటిన తర్వాత చిన్న ప్రేగు వస్తుంది. చిన్న ప్రేగు మనం గమనించినట్లయితే ఇంతకు చెప్పుకున్నాం 6 మీటర్లు ఉంటుంది, వెడల్పు 3 సెంటీమీటర్లు ఉంటుంది. కొన్ని బుక్కుల్లో ఒక్కోసారి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 6 అని కూడా ఇస్తాడు. 7 అని ఇచ్చినా 6 అని ఇచ్చినా ఆన్సర్ కరెక్ట్ గా పెట్టండి. ఈ 2 ఇవ్వడు, 7 మీటర్లని 6 మీటర్లని మాత్రం ఇవ్వడు. ఓకే, ఇక్కడ ఆంత్రమూలం ఏ ఆకారంలో ఉంటుంది అంటాడు? యు ఆకారంలో ఉంటుంది, ఈ ఆకారంలో ఉంటుంది అనమాట. మరి చిన్న ప్రేగులో 3 భాగాలు ఉంటాయి. అవి ఆంత్రమూలము, జజునము, శేషాంత్రికము. అతి పెద్ద అది పొడవైనటువంటి భాగం ఏంటంటే శేషాంత్రికము. ఆంత్రమూలం ఏ ఆకారంలో ఉంటుందంటే యు ఆకారం అన్నమాట. మరి ఇది చిన్నదిగా ఉంటుంది, పొడవు కూడా ఎక్కువగా లేదు చూడండి. జజునం అనేటువంటిది మధ్య భాగం. మనలో అయితే 3 భాగాలు ఉంటాయి. నెమరు వేసేటువంటి జంతువులైనటువంటి గేదెలు, గుర్రం ఇటువంటి వాటిని కనుక గమనించినట్లయితే 4 భాగాలు ఉంటాయి అన్నమాట.
ఇక్కడ అది అప్రస్తుతం. ఇక్కడ మన మనుషుల గురించి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు కాబట్టి ఒక ఆంతర్మూలంలో ఎటువంటి జీర్ణక్రియ జరుగుతుంది అంటే మనకి ఇక్కడ చూడండి, కాలేయం నుండి ఈ యొక్క నాళం ఒక ఆంతర్మూలంలోకి వచ్చేసింది. అంటే కాలేయములో ఈ యొక్క పైత్యరసం అనేటువంటిది విడుదలవుతుంది. పైత్యరసం మీద మనకి వీటిలో అడుగుతుంటారు. పైత్యరసం అనేటువంటిది ఎంజైమా ఎట్లా అడుగుతారు అనమాట. పైత్యరసం అనేటువంటిది అది ఒక వర్ణ పదార్థం అనమాట. దీంట్లో బైలురూబిన్, బైలువర్టిన్ అనేటువంటి వర్ణకాలు ఉంటాయి. ఈ పైత్యరసం అనేటువంటిది ఎంజైమ్ కాదు, అయినా కూడా జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఏమేమి ఉంటాయి దీంట్లో? బైలువర్టిన్, బైలురూబిన్ అనేటువంటి వర్ణకాలు ఉంటాయి. ఇది ఒకసారి సివిల్స్ అడిగారు, బైలువర్టిన్, బైలురూబిన్ అనేటువంటి వర్ణకాలు ఎలా ఏర్పడతాయని అడిగారు. ఎలా ఏర్పడతాయి? ఎర్ర రక్త కణాలు తమ యొక్క జీవిత కాలం 120 రోజులు అయిపోయిన తర్వాత అవి క్షీణిస్తాయి అన్నమాట, మరణిస్తాయి. దాని లైఫ్ టైం అయిపోయిన తర్వాత అప్పుడు అవి విచ్ఛిన్నమైనప్పుడు ఈ యొక్క బైలురూబిన్, బైలువర్టిన్ అనేటువంటి ఈ యొక్క పదార్థము ఏర్పడటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా కానీ రక్తంలో విడుదలైందనుకో మనకి జాండీస్ జబ్బు వస్తుంది, కామెర్లు అంటారనమాట. దీన్ని హెపటైటిస్ అని కూడా అంటారనమాట. కాలేయం కూడా వాస్తూ ఉంటుంది. సరే, వ్యాధుల గురించి, కాలేయం గురించి వచ్చినప్పుడు దాని గురించి చర్చిద్దాము. పైత్యరసం దేని మీద జీర్ణక్రియ జరుగుతుందంటే కొవ్వుల మీద అన్నమాట. ఈ యొక్క పైత్యరసము కొవ్వుల మీద చర్య జరిపేటువంటి విధానాన్ని ఏమంటారంటే ఎమల్సీకరణం అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎమల్సీకరణం అనగానే ఏమైనా కింది మనకు ఆన్సర్లు ఇస్తారు. కొవ్వుల మీద పైత్యరసం చర్య జరిపి వాటిని సరళంగా మారుస్తుంది. దీన్నే మనకి ఎమల్సీకరణం అంటారు. కొవ్వులు పైత్యరసం రాగానే ఎమల్సీకరణం అనేటువంటిది, దీని ఇంగ్లీష్ లో ఎమల్సిఫికేషన్ అని కూడా అడుగుతుంటారు ఒక్కోసారి. తెలుగులోనే ఎమల్సిఫికేషన్ అని రాస్తారు. మనకి అట్లాంటప్పుడు ఎమల్సీకరణం వేరు, ఎమల్సిఫికేషన్ వేరు అనుకోవద్దు. ఓకే, ఇక క్లోమం అనేటువంటిది ఇక్కడ ఉంది చూడండి. ఈ యొక్క జీర్ణాశయం కింద భాగంలో ఆకు ఆకారంలో ఉంటుంది అన్నమాట. ఈ యొక్క క్లోమం అనేటువంటి దాని మీద భలే బిట్లు అడుగుతుంటాడు. క్లోమం అనేది ఒక మిశ్రమ గ్రంథి. ఇది తమాసగా ఉంది. మన గ్రంథులు 2 రకాలని చెప్పుకున్నాం, నాళరహిత గ్రంథులు, నాళసహిత గ్రంథులు. నాళరహిత గ్రంథులు అనేటువంటివి విడుదల చేసేటువంటి రసాలను హార్మోన్స్ అంటారు. వీటిని ఇంగ్లీష్ లో ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. నాళ సహిత గ్రంథులు విడుదల చేసేటువంటి రసాలను ఎంజైమ్స్ అంటారు. వీటిని నాళ సహిత గ్రంథులు అంటారు అన్నమాట. అంటే డక్ట్ గ్లాండ్స్, డక్ట్ లెస్ గ్లాండ్స్ అన్నమాట. ఇప్పుడు నాన్ సైన్స్ విద్యార్థుల కోసమే నేను చెప్తున్నాను కాబట్టి డెప్త్ గా వెళ్ళట్లేదు, మన ఎగ్జామ్ పర్పస్ లోనే చూడండి. ఓకే, క్లోమరసం అనేటువంటిది క్షారరహితంగా ఉంటుందన్నమాట. ఇది ఏ ఎంజైమ్ని క్లోమరసం ఆంతర్మూలంలోకి రిలీజ్ చేస్తుందంటే అమైలేజ్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్. బాగా గుర్తుపెట్టుకోండి, అమైలేజ్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్స్ విడుదల చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క కైమోట్రిప్సినోజన్ అనేటువంటి చైతన్య రహితంగా ఉంటుంది అనమాట. ట్రిప్సినోజన్ వచ్చినప్పుడు చైతన్య రహితంగా ఉంటుంది. ఈ యొక్క ట్రిప్సిన్ అనేటువంటిది దీన్ని ఎంకరేజ్ చేస్తున్నమాట, చైతన్యవంతంగా చేస్తూ ఉంటుంది. ఒక ఎంజైమ్ ఇంకొక ఎంజైమ్ చైతన్యవంతంగా చేయడం కూడా మనం గమనిస్తూ ఉంటుంటాము. ఇక్కడ మనము ఈ యొక్క అమైలేజ్ అనేటువంటిది పిండి పదార్థాల మీద పనిచేస్తుంది. ట్రిప్సిన్ అనేటువంటిది కూడా ప్రోటీన్ల మీద పనిచేస్తుంది. కైమోట్రిప్సిన్ కూడా ప్రోటీన్ల మీద పనిచేస్తుంది. మీకు జనరల్ గా అడుగుతుంటారు, ప్రోటీన్ల మీద పనిచేసేటువంటి ఎంజైమ్స్ ఏమి అంటారు. కింద పెప్సిన్ ఇస్తాడు, ట్రిప్సిన్ ఇస్తాడు, కైమోట్రిప్సిన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు పైవన్నీ అని చెప్పాలి. పెప్సిన్ ఒక్కటే గుర్తుపెట్టుకుంటారు నాన్ సైన్స్ వాళ్ళు, అట్లా పెట్టుకోకూడదు. పెప్సిన్ ఒక్కటే ఇస్తే పెప్సిన్ పెట్టండి, ఇవన్నీ కూడా ఇస్తే ఇవి పెట్టండి. మరి ఓకే, పాల మీద కానీ మీకు రెనిన్ అనేటువంటిది గుర్తు వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఆంతరవర్ష చర్య అనేది మనం గమనిస్తున్నట్లయితే, ఆంతరవర్షం అంటే ఇక ఆంతర్మూలంలో కూడా ఇక్కడ కొన్ని గ్రంథులు ఉంటాయన్నమాట. ఇక్కడ జీర్ణాశయంలో పెప్టిక్ గ్రంథులు ఉన్నట్టు అవి కూడా పెప్టిడేజ్, లైఫేజ్, మాల్టేజ్, లాక్టేజ్, ఎంటిరోకైనేజ్, సూక్రేజ్ అనేటువంటి ఎంజైమ్స్ ని విడుదల చేస్తూ ఉంటుంది. పెప్టిడేజ్ కూడా ప్రోటీన్ల మీద పనిచేస్తుంది. లైపేజ్ అనగానే మన కొవ్వులు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ విడుదలైనా కూడా కొవ్వులు. పెప్టిడేజ్ అనగానే ప్రోటీన్స్ గుర్తుపెట్టుకోవాలి. మాల్టేజ్, లాక్టేజ్, ఎంటిరోకైనేజ్, సూక్రేజ్ ఇవి మాత్రము కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తాయి. కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తాయి. ఇక్కడ చూడండి, సూక్రోజ్ అనేటువంటిది. ఇక్కడ మీకు 3 గుర్తుపెట్టుకోవాలి. బిట్లు బాగా అడిగేటువంటిది ఏంటంటే, చక్కెర మనకి దేని నుంచి తయారవుతుంది? చెరుకు నుంచి. షుగర్ కేను లేదా చెరుకులో ఉండేటువంటి చక్కెర రూపం సూక్రోజ్. పాలలో ఉండేటువంటి చక్కెర లాక్టోజ్. జొన్న, రాగులు ఇటువంటి పిండి పదార్థాల్లో ఉండేటువంటి చక్కెర మాల్టోజ్. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనకి సూక్రోజ్ అనేటువంటిది ఈ పదార్థం, పిండి పదార్థం యొక్క మరో రూపం. దీన్ని సూక్రేజ్. క్రోజ్ అంటే పిండి పదార్థం, క్రేజ్ అంటే ఆ యొక్క ఎంజైమ్ అనమాట. సూక్రోజ్ అనేటువంటిది సూక్రేజ్ అనేటువంటి ఎంజైమ్ చేత
చర్య జరపబడి గ్లూకోజ్ గా మారుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, తేనెలో ఉండేటువంటి చక్కెర రూపం ఫ్రక్టోజ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ఆర్బీలో బోల్డ్ అని సార్లు అడిగారు. తేనె తెలుసు కదా మనకి, హనీస్. తేనెలో ఉండేటువంటి చక్కెర రూపం ఏది? ఫ్రక్టోజ్. అతి తీయగా, ఎక్కువగా తీపి పదార్థం కూడా అదేనమాట. చక్కెర కంటే ఎక్కువగా తీయగా ఉంటుంది తేనె. అందుకే మనం పాటల్లో కూడా తేనె కన్నా తీయనైనా అనేటువంటి మాట ఉపయోగిస్తుంటాం. లాక్టోజ్ అంటే పాలలో ఉండేటువంటి పిండి పదార్థం అనమాట. లాక్టేజ్ అనేటువంటి ఎంజైమ్ దాని చర్య జరిపి గ్లూకోజ్ గెలాక్టోజ్ గా మారుస్తూ ఉంది. మాల్టోజ్ అంటే మనకి బూస్ట్. మనం బాగా బూస్ట్ తాగుతుంటాం మన పిల్లలకి. మామూలుగా ఇంట్లో ఉండే చక్కెర వేసిన ఒకటే, బూస్ట్ వేసిన ఒకటే, హార్లిక్స్ వేసిన ఒకటే. మనం ఎన్ని తప్పకుండా ఏం చేస్తుంటాము, మన ఇంట్లో ముఖ్యంగా లేడీస్ బూస్ట్ మనోడికి బాగా శక్తి వస్తుందంట, యాడ్లు చూసి బెదిరిపోతుంటారు అనమాట. ఫ్రెండ్స్, ఆ బూస్ట్ లో ఉండేటువంటిది ఈ యొక్క రాగులు, సజ్జల్లో ఉండేటువంటి ఈ యొక్క మాల్టోజ్ అనమాట. మాల్టోజ్ అనేటువంటి పిండి పదార్థాన్ని మాల్టేజ్ అనేటువంటి ఎంజైమ్ చర్య జరిపి గ్లూకోజ్ గా మారుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవద్దు. ఇది గ్లూకోజ్ అనేటువంటిది చివరి అంత్య ఉత్పన్నము. కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాల యొక్క అంత్య ఉత్పన్నము గ్లూకోజ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా కాదు. క్రొవ్వుల మీద చర్య జరిపేది ఎలా చెప్పాము, లైఫేజ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లైఫేజ్ వేటి మీద చర్య జరుగుతుంది? కొవ్వుల మీద. పెప్సిన్ దేని మీద చర్య జరుగుతుంది? ప్రోటీన్ల మీద. అమైలేజ్ దేని మీద చర్య జరుగుతుంది? పిండి పదార్థాల మీద. ఓకే, అమైలేజ్ మరొక పేరు ఫైలిన్. ఎక్కడ ఉంటుంది? ఇది లాలాజలంలో ఉంటుంది. మళ్ళా ఇక్కడ మనకి ఈ యొక్క క్లోమ రసంలో కూడా ఉంటుంది. ఓకే, చిన్న ప్రేగులో 3 భాగాలు అయిపోయి చిన్న ప్రేగులో పూర్తిగా జీర్ణక్రియ జరుగుతుంది అనమాట. మరి ఇంకొకటి మనకి ఎగ్జామ్ పర్పస్ లో అడిగేటువంటిది ఏంటంటే ఉండుకం గురించి అడుగుతూ ఉంటారు. ఈ యొక్క ఉండుకం గురించి ఎక్కడ ఉంటుంది ఉండుకం అంటారు? చిన్న ప్రేగు పెద్ద ప్రేగు కలిసే చోట గల వేలు వంటి నిర్మాణాన్ని ఉండుకం అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న ప్రేగు చివరి భాగమైన శేషాంత్రికము, పెద్ద ప్రేగు మొదటి భాగమైనటువంటి అందనాళము కలిసే చోట కలిగినటువంటి వేలు వంటి నిర్మాణాన్ని ఉండుకము అంటారు. ఈ యొక్క ఉండుకము మన మానవునిలో అవశేష అవయవము. అంటే మనం అన్ని తింటాం కాబట్టి, సర్వభక్షికాలం కాబట్టి దాంట్లో సెల్యులోజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది మనకు అవసరం లేదన్నమాట. మనం గడ్డి గాదం తినం కదా, ఆహార పదార్థాలు తింటాం కాబట్టి ఒక్కోసారి దాంట్లో ఏమన్నా ఈ యొక్క శనగలు ఇట్లా పిండి పదార్థాలు చేసి ఇన్ఫెక్షన్ చేసి వాపు వస్తున్నాడు. అప్పుడు 24 hours లో దాన్ని కట్ చేయాలన్నమాట, లేకపోతే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందుకని దాన్ని 24 గంటలు కడుపు నొప్పి అంటారు. శాస్త్రీయంగా ఎపెండైటిస్ అంటారు అన్నమాట. ఎపెండైటిస్ అంటారు. ఇంకొకటి ఇక్కడ అవశేష అవయవాల గురించి చెప్పుకునేటప్పుడు మానవునిలో ఎన్ని అవశేష అవయవాలు ఉన్నాయని ఒకసారి గ్రూప్ 2 లో ఫిలిమ్స్ అడిగాడు. 180 ఉన్నాయండి. అందుకే మానవుని ఏమంటారంటే కదిలే అవశేష అవయవాల మ్యూజియం అంటారు అన్నమాట. కదిలే అవశేష అవయవాల మ్యూజియం ఎవరు? మానవుడు. ఎన్ని ఉంటాయి? 180 ఉంటాయి. ముఖ్యమైనది ఏంది? ఉండుకము. మరి మన శరీరంలో వెంట్రుకలు కానీ, యొక్క చెవి డొప్ప కానీ, మగవారిలో యొక్క క్షీర గ్రంథులు కానీ, ఇట్లాంటివన్నీ కూడా అవశేష అవయవాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక పెద్ద ప్రేగు. ఓకే, ఇక్కడ ఇది చెప్పుకున్నాం. పాలిపెప్టైడ్ అంటే చివరి రూపాలుగా పెప్టిడేజ్ అనేటువంటిది అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. ప్రోటీనుల యొక్క అంత్య ఉత్పన్నము అమైనో ఆమ్లము. గ్లూకోజు అనేటువంటిది కార్బోహైడ్రేట్స్ యొక్క అంత్య ఉత్పన్నము. క్రొవ్వుల యొక్క అంత్య ఉత్పన్నం వచ్చేసి గ్లిజరాలు, ఫాటీ ఆమ్లాలు. ఓకే, ఇక్కడ చైతన్య రహితంగా ఉండేటువంటివన్నీ ఆ ఎంజిన్లే, వాటిని పక్క ఎంజిన్లే చైతన్యవంతంగా కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. పెద్ద ప్రేగు పొడవు మీకు ఎంతమంది చెప్పుకున్నాం 1.5 meters. మరి వ్యాసం కూడా ఎక్కువగా ఉంటుంది. పెద్ద ప్రేగులో జీర్ణక్రియ అనేటువంటి జరగదు. మరి మిగిలిపోయినటువంటి ద్రవ రూపం లేదా నీటి శాతాన్ని తిరిగి పీల్చుకోవడం ఎక్కడ జరుగుతుందంటే పెద్ద ప్రేగులో జరుగుతుంది. పెద్ద ప్రేగు ఎన్ని భాగాలు ఉందంటే 3 భాగాలు. అందనాళము, కోలాను అనేటువంటిది అన్నమాట. అందనాళము, కోలాను, పురీష్నాళము, చివరిగా వచ్చేసి పాయువు అంటారు అన్నమాట. ఇక్కడ మనకు ఈ యొక్క కోలాన్ అనేటువంటిది కొంచెం పెద్దదిగా ఉండటం జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించి కూడా ఏమి లేదు. ఇక్కడ మలం అనేటువంటి తాత్కాలికంగా నిలవ ఉండటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. పాయువు ద్వారా విసర్జిస్తే దాన్నే మనం మల విసర్జన అంటారు. చాలా మందికి మలబద్ధకం ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద కూడా సింపుల్ గా డిఎస్సీలో ఒకసారి అడిగాడు. మలబద్ధకం నిర్మూలించాలంటే కింది వాటిలో ఏం తినాలి? పీచు పదార్థాలు ఏటిలో ఉంటాయి? మామిడికాయ, సపోటాకాయ, ఇటువంటి వాటన్నింటిని కూడా, గెనుసుగడ్డలు ఇట్లాంటివన్నీ కూడా తినాలి. ఓకే, మరి మనం ఈ రోజు ఈ యొక్క క్లాస్ గురించి చెప్పుకున్నాం. ఇక కాలేయం అని చెప్పాను కదా, కాలేయంలో పిత్తాశయం అనేటువంటి నిర్మాణం ఉంటుంది అన్నమాట. ఈ యొక్క పిత్తాశయంలో తాత్కాలికంగా పైత్యరసం అనేటువంటిది నిలవ ఉంటుంది. తాత్కాలికంగా పైత్యరసం ఎక్కడ నిలవ ఉంటుంది? పిత్తాశయంలో. పైత్యరసం మీద బోల్డెన్ బిట్లు అడిగానని చెప్పాను కదా. పైత్యరసం అనేది ఒక
ఒక లవణ పదార్థం ఉండేటువంటి ద్రవం అన్నమాట. దీంట్లో సోడియం సంబంధిత పదార్థం, సోడియం కోలేటు, సోడియం డిఆక్సిలేటు ఇట్లాంటి పదార్థాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ పిత్తాశయము కొన్నిట్లో ఉండదు. గుర్రము, ఎలుకల్లో పిత్తాశయము ఉండదు అన్నమాట. ఉండకుండా కూడా పైత్యరసం అనేటువంటిది రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించినటువంటి విషయాలు మరో పార్ట్ లో ఇంకెక్కడైనా మిస్ అయి ఉంటే మళ్ళీ చెప్పుకుందాం ఫ్రెండ్స్. జీర్ణ వ్యవస్థ చాలా రోజుల తర్వాత చేశాను, మరి చాలా మంది ఫ్రెండ్స్ కూడా జీర్ణ వ్యవస్థ చేయమంటున్నారు. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకేమైనా మిస్ అయి ఉంటే మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కువ మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా షేర్ చేసి ఈ యొక్క మన సబ్స్క్రైబ్లు పెరిగేదానికి మీరు దోహదపడండి. ఎక్కువ క్లాసులు చేస్తాము, మాకు కూడా కొంత మోటివేషన్ గా ఉంటుంది. బాగా చదవండి, బాగా చదవండి, బాగా చదవండి, బాగా చదవండి.